చూడండి మా డిఫరెన్షియేషన్ లో 4 మార్క్స్ క్వశ్చన్ నెంబర్ 15. మనకు డిఫరెన్షియేషన్ లో ఆల్మోస్ట్ ఎక్కువ ఫస్ట్ ప్రిన్సిపల్ అడుగుతాడు. ఫస్ట్ ప్రిన్సిపల్ మిస్ అయితే వేరే ప్రాబ్లమ్స్ అడుగుతాడు, తర్వాత చూద్దాం. ఫస్ట్ ప్రిన్సిపల్ చూద్దాం. ఈ ఫస్ట్ ప్రిన్సిపల్ ఉండగా ఈ ప్రాబ్లం 2024లో తెలంగాణ స్టూడెంట్స్ అడిగినారు అన్నమాట. ఇది ఏపీ స్టూడెంట్స్ అడిగినారు. 2024లో కాటెక్స్ అనేది తెలంగాణ స్టూడెంట్స్ అడిగినారు, ఏపీకి అడిగినారు. అవి రిమైనింగ్ పోను కాస్ ఏఎక్స్, tan 2x, cot x, cos స్క్వేర్ x, sin 2x. దీంట్లో ఖచ్చితంగా ఫస్ట్ ప్రిన్సిపల్ 4 మార్క్స్ అడుగుతాడు. ఇది ఎలా సింపుల్ చేయాలో చూడండి. ఫస్ట్ ప్రిన్సిపల్ అనగానే మీకు ఏం గుర్తు రావాలంటే చూడండి మా ఫస్ట్ ఇచ్చినదే రాద్దాం. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు సైన్ 2x, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ అంటే ఇక్కడ చూడమ్మా ఈ ఎక్స్ అనే దానికి హెచ్ యాడ్ చేయాలి, అంటే హెచ్ కలపాలి. ఎలా కలపాలి చూడండి. ఇప్పుడు సైన్ 2 ఇంటూ ఎక్స్కి హెచ్ యాడ్ చేయండి మా ఎక్స్ ప్లస్ హెచ్ అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ ఈక్వల్ టు సైన్ ఆఫ్ 2 ఇంటూ ఎక్స్ 2x ప్లస్ 2 ఇంటూ హెచ్ 2h. ఇది ఈక్వేషన్ 1 అనుకో, ఇది ఈక్వేషన్ 2 అనుకో. ఇచ్చే రాష్ట్రం. ఇప్పుడు మనం ఏం రాయాలా? ఫస్ట్ ప్రిన్సిపల్ యూజ్ చేసి రాసినాడు అంటే డిఫరెన్షియేషన్ లో ఫస్ట్ ప్రిన్సిపల్ యూజ్ చేసి చేయాలి. కాబట్టి ఫస్ట్ ప్రిన్సిపల్ అంటే ఇక్కడ రాసే ఫార్ములా మాత్రం బయట చేయాల్సిందే. చూడమ్మా ఎఫ్ డాష్ ఎక్స్ ఈక్వల్ టు లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ బై హెచ్. ఇది మా ఫస్ట్ ప్రిన్సిపల్ ఫార్ములా, గుర్తుపెట్టుకో. ఎఫ్ డాష్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు లిమిట్ ఎక్స్ టెన్స్ 0 ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ బై హెచ్. నీకు ఇది గుర్తులేదనుకో 2 మైనస్ 1 అని గుర్తుపడండి, అంటే ఈక్వేషన్ 2 మైనస్ ఈక్వేషన్ 1. చూడమ్మా ఎఫ్ డాష్ ఎక్స్ ఈక్వల్ టు లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 ఈక్వేషన్ 2 అంటే ఏంటమ్మా సైన్ 2x ప్లస్ 2h మైనస్ ఈక్వేషన్ 1 అంటే అమ్మా సైన్ 2x బై హెచ్. ఇటుకి రాస్తే కంపల్సరీగా నీకు 1 or 2 మార్క్స్ వేస్తాడు. లేదు సింపుల్ వేయాలంటే ఇది అంతే ఏంది, ఇదంతా ఏ అనుకో, ఇది బి అనుకో, సైన్ ఏ మైనస్ సైన్ బి ఫార్ములా వేసుకుంటే పోతుంది, లేకుంటే లేదు. ఇటుకి రాస్తే చాలు. అప్పుడు గుర్తుపెట్టుకోమా, చాలా మంది స్టూడెంట్స్ నాకు 75 మార్క్స్ కావాలి సార్ అంటారు. నీకు 75 మార్క్స్ కావాలంటే గుర్తుపెట్టుకుంటుమా, సైన్ మార్క్స్ అన్ని చదవాలా, 4 మార్క్స్ అన్ని చదవాలా. 2 మార్క్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏంటంటే నీకు ఒకసారి డెఫినేషన్ అడుగుతాడమ్మా. ఏ దాంట్లో డెఫినేషన్ అడుగుతాడంటే చూడమ్మా మనకు రోల్స్ థీరం ఉంది. రోల్స్ థీరం ద డెఫినేషన్ అడగచ్చు, ప్రాబ్లం అయ్యచ్చు. నెక్స్ట్ లెగ్రాంజెస్ థీరం ఉంది. లెగ్రాంజెస్ థీరం అయినా అడగచ్చు, డెఫినేషన్ అడగచ్చు. నెక్స్ట్ మా లిమిట్స్ లో డెఫినేషన్ అడగచ్చు, ప్రాబ్లం అడగచ్చు. లాస్ట్ మా స్ట్రైట్ లైన్ మీద డెఫినేషన్ అడుగుకో. మనకు 75 రావాలంటే ఒకటే గుర్తుపెట్టుకో, సైన్ మార్క్స్ కంపల్సరీ అంటే ప్రతి ఒక్కరు రాస్తారు, 4 మార్క్స్ రాస్తారు. మెయిన్ 2 మార్క్స్ లో నువ్వు క్వశ్చన్ నెంబర్ 1 నుంచి 2 వరకు 10 మార్క్స్ ఉంటాయి. దాంట్లో నువ్వు మిస్టేక్స్ ఎక్కువ చేసేది చూడమ్మా 1 2 3 4 5 6 7 8 9 10. దీంట్లో ఖచ్చితంగా 2 నుంచి 8 వరకు ప్రతి ఒక్కరు చేస్తారమ్మా. 40 మార్క్స్ 50 మార్క్స్ వచ్చేవాళ్ళు. మెయిన్ 9 10 మిస్ చేస్తారు. ఎందుకంటే మనకు రోల్స్ థీరం మీద ప్రాబ్లం అడగచ్చు, డెఫినేషన్ అడగచ్చు. లెగ్రాంజ్ మీద థీరం అయినా అడగచ్చు, డెఫినేషన్ అడగచ్చు. అలాగే ఇక్కడ స్ట్రైట్ లైన్ అడగచ్చు. 5 6 లో లిమిట్స్ అయినా అడగచ్చు. కాబట్టి గుర్తుపెట్టుకోండి, 75 రావాలంటే గుర్తుపెట్టుకోండి, ప్రీవియస్ ఇయర్స్ ఒక 5 కానీ 6 కానీ తీసుకోండి. ఫస్ట్ 7 మార్క్స్ 4 మార్క్స్ అన్ని చూసుకోండి. 2 మార్క్స్ కూడా ఈ 5 years లో రిపీట్ చూసండి. చూసినాక మెయిన్ మీకు 75 రావాలంటే గుర్తుపెట్టుకోండి, లెగ్రాంజ్ థీరం దాని మీద ప్రాబ్లం, రోల్స్ థీరం దాని మీద ప్రాబ్లం, లిమిట్స్ డెఫినేషన్ దాని మీద ప్రాబ్లం. స్ట్రైట్ లైన్ లో 2 వస్తాయి కాబట్టి డెఫినేషన్ వస్తుంది, ఎందుకంటే మనకి ఎక్కువ వచ్చేది. ఇంకా నెక్స్ట్ ఏంది, ప్లేన్ చాప్టర్ నుంచి ఈజీ చెప్తావు, ప్లేన్ చాప్టర్. నెక్స్ట్ ఏంది 3D మనకు వచ్చేది అంతే. లిమిట్స్ నుంచి 2 వస్తాయి, స్ట్రైట్ లైన్ లో 2 వస్తాయి, ప్లేన్ 1, 3D 1, ఇక్కడ 6. తర్వాత రోల్స్ థీరం 1,
లెగ్రాన్స్ థీరం ఒకటి, ఎయిట్. నెక్స్ట్ ఏమన్నా డిఫరెన్షియేషన్ రెండు అంతే కదా, 2 3 2 3 4 4 6 8 10 మొత్తం 10. దీంట్లో టఫ్ ఏంటంటే ఈ లెగ్రాన్స్ థీరం ఇది గుర్తుకోవాలి. ఎవరికి 75 75 వాళ్ళు. నెక్స్ట్ చూడమ్మా, సార్ నేను జస్ట్ పాస్ అయితే చాలు అనే వాళ్ళు, నేను ఇప్పుడు ప్రతి ఒక్క దానికి ట్రిక్స్ చెప్తున్నా. ఆ ట్రిక్స్తో పాటు కొన్ని ఫుల్గా నేర్చుకోండి మా. ఈ ట్రిక్స్తో పాటు ఇప్పుడు స్ట్రైట్ లైన్ ఉంది, స్ట్రైట్ లైన్ నేను కొన్ని ఇంపార్టెంట్ చేస్తాను, అవి ఇంపార్టెంట్ అన్నీ నేర్చుకోండి. తర్వాత స్ట్రైట్ లైన్ అయిపోయినాక నీకు పేర్ ఆఫ్ స్ట్రైట్ లైన్లో ప్రాబ్లం చెప్పాను. నెక్స్ట్ డిసిజియర్స్ 3 క్వశ్చన్లు చూసుకోండి, కంపల్సరీగా పాస్ అవుతారు. దాంతోపాటు ఈ ట్రిక్స్ నేర్చుకోవాలి. 50 లేకుండా అవి నేర్చుకోవాలి, నేర్చుకోవాలి. దీంతో పాటు 1A 2A 2B అడుగుతారమ్మా, అవి కూడా చేస్తాను. 1A కూడా పాస్ కావాలంటే ఒకటే కూడా చూస్తాం. మ్యాట్రిక్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మ్యాట్రిక్స్లో సైన్ మార్క్స్ 2 వస్తాయి, 2 చూసుకోండి. 4 మార్క్స్ ఒకటి వస్తాయి. మ్యాట్రిక్స్ మొత్తం చూసుకోండి, వదలకండి. మ్యాట్రిక్స్లో ఇంపార్టెంట్ నేను పెట్టాను జస్ట్ 50 to 60 అని. దాంట్లో మ్యాట్రిక్స్ 2 మార్క్స్ 4 మార్క్స్ సైన్ మార్క్స్ చూసుకో, కంపల్సరీ అయిపోతాయి. అయిపోయినాక అడిషనల్ వెక్టారు, ప్రోడక్ట్ వెక్టారు. దీంతో పాటు థీరమ్స్, ఫంక్షన్స్లో 4 థీరమ్స్ ఉన్నాయమ్మా. ఒక్క థీరం నేర్చుకో, ఖచ్చితంగా 1 year కంపల్సరీ పాస్ అయిపోతారు. కాబట్టి అన్నీ చూసుకోండి, నోట్ చూసుకోండి.